రాష్ట్రంలో వృద్ధులు వితంతువులకు కావాలనే పెన్షన్లు రాకుండా చేసి ఆ నిందని టీడీపీ నేతలపై వేస్తున్నారు అని గోరంట్ల కోటేశ్వరరావు అన్నారు. నర్సరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీ ఎక్కడా అడ్డుపడలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ మేము ఉద్యమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మీరు వెంటనే మీ కుట్రల్లో మానుకొని ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశించిందో రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరికి కూడా పెన్షన్లను ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలి. మేము 48 గంటల్లో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోతే మా దివ్యాంగులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 11 లక్షల మంది ఉన్నారు. మేమంతా వెళ్ళేసి వాళ్ళకి సేవ చేయడానికి వృద్ధుల దగ్గరికి వెళ్ళేసి మాకు అవకాశం ఇస్తే మేమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడొద్దండి. వాలంటీర్లారా మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞతతో ఆలోచించండి. ఏదైతే మీరు వైసీపీ ట్రాప్లో పడినట్లయితే మీ యొక్క జీవితానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీ యువకులు ఇంకా ముందు ఉద్యోగాలు చేయాలంటే ఈ ట్రాపులో పడకుండా మీరు తప్పనిసరిగా ఏదైతే నిబంధనల ప్రకారం మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ కుట్రని మేము ఖండిస్తున్నాం. వారికి వెంటనే పెన్షన్లని ఇంటికి పంపించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.